సార్ ఇప్పుడు ఇండియాలో క్రికెట్ ఎంతమంది ఆడతారు? చాలా మంది ఆడతారు సార్. ఎండ్ ఆఫ్ ద డే ఇండియన్ టీమ్ ఎంతమంది ఆడతారు? 12 members. పెర్ఫార్మెన్స్ బట్టి వాడి ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది సార్. అంటే ఒక కోర్స్ చదివినంత మాత్రాన వాడి సక్సెస్ అవ్వాలని లేదు సార్. ఎంప్లాయబుల్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోకుండా నన్ను హైర్ చేయండి నేను బీటెక్ చదివాను నన్ను హైర్ చేయండి అంటే ఎవరు సార్ తీసుకుంటాడు? These interviews dedicated to all the future engineers. మార్చ్ ఏప్రిల్ అయితే చాలు సార్. 1 1 1 2 2 2 అని ర్యాంకింగ్. ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా 1 2 3 4 5 6 7 8 9 10 ర్యాంక్. పేరెంట్స్ సైకాలజికల్ మైండ్ సెట్ ని మీరు మార్చేస్తుంటారు. ఒక్కడే ర్యాంక్. శ్రీ చైతన్యలో ఈ పిల్లగాడే, నారాయణలో ఆ పిల్లగాడే, శ్రీ చైతన్య ఈ పిల్లగాడే, వీడే ఇగో ఇంట్లో ఈ పిల్లగాడే, మొత్తం ఇదే. ఇదొక మాఫియా. అంటే మీ బురిడి మాటలు అంటే వాళ్ళ కెరియర్ ని వారి ఫ్యూచర్ ని వాళ్ళ కోర్స్ ని అన్ని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు సార్? డెఫినెట్లీ పేరెంట్స్ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. బాగా చదివే పిల్లవాడు ర్యాంకు కొడతారంటే నమ్మండి. మీ పిల్లవాడికి 50%, 60%, 70% ఉంది, ఐఐటి కొట్టేస్తాడు లేకపోతే ఇంకోటి ఏదో కొట్టేస్తాడు అనుకుంటే దాన్ని నమ్మి మీరు వెళ్ళటం డెఫినెట్లీ మీరు ఆలోచించుకోవాలి ఆ విషయం. అంటే ఇప్పుడు టెండూల్కర్కి ఫుట్బాల్ ఇచ్చి ఆడడం అంటే డెఫినెట్లీ మంచి ఫుట్బాలర్ అయి ఉండేవాడు కాదేమో.